అయితే యాక్చువల్ అమరావతిగా దాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం వైజాగ్ ని ఐటీ వైజ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఐటీ వస్తే ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు జాబ్స్ వల్ల మేము హైదరాబాద్, చెన్నై అటు అటు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళచ్చు, హోమ్ టౌన్ లో పేరెంట్స్ తో హ్యాపీగా ఉండొచ్చు. అన్ని విధాలుగా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. గూగుల్ వైజాగ్ తీసుకురావడం అనేది అది ఇంపాసిబుల్. అలాంటివి తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఇంకా చాలా పెద్ద విషయం. ఇంకా ఇలా అయినా డెవలప్ అయితే ఇంకా 5 years లో ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి, ఆంధ్ర అంటే వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాలి అన్న పాయింట్ లోనే అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు వేలెత్తి చూపించలేరు. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు అనేది ఎట్లా ఉంది? చాలా బాగుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక వాల్యూ అనేది చాలా పెరిగింది. నార్మల్ గా వైజాగ్ అంటేనే ఇప్పుడు అందరికి ఒక చాలా హై లో ఉంది. క్లీన్లీ వైజ్ గానీ, జీవీఎంసీ అసలు ఏ వైజ్ అయినా ఇప్పుడు వైజాగ్ అనేది సూపర్ హైగా ఉంది. ఇప్పుడు ఇంకా ఐటీ కూడా వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎప్పటి నుంచి గవర్నమెంట్ అంటే చాలా నమ్మకం, ఇంకా చాలా హ్యాపీ. రాష్ట్ర రాజధాని అమరావతి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక శుభ సందర్భంగా ఒక ఆనందకరమైన విషయం. రాజధానిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రాజధాని లేని ప్రాంతంగా కాకుండా ఒక శాశ్వత రాజధాని అమరావతిగా ఉండటం ఆనందంగా ఉంది. కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మొదటిదాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. దాని మీద మీరేమంటారు? తిక్కలోడు తిరణాలకు వెళ్తే కిందకి మీదకి వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19 మధ్యలో ఆ రోజు శాసనసభలో అసెంబ్లీలో అమరావతిని స్వాగతిస్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి, దాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి 19లో అధికారంలోకి వచ్చాక అధికారంలో రాకపోయే ముందు ప్రతిపక్షంలో ఉండి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, నా పూర్తి మద్దతు అమరావతికేనని చెప్పి గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. గతంలో ఉన్న అమరావతిని శాసన రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు. మనం ఉన్న ప్రాంతంలో ఆల్రెడీ తన మావిగన్ చెప్పిన ప్రాంతంలోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే సిఆర్డీఏ పరిధిలోనే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 ఉన్నాయి. ఇంకా ఆయన కొత్తగా ఏర్పాటు చేయడానికి, కొత్తగా చెప్పడానికి ఏముంది? ఒక పక్కన కృష్ణానది కొరతలపై అమరావతికి ఏదో ఇదైపోతుందని చెప్పి మాట్లాడతాడు. మరి సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని నేను ఎట్లా ప్రతిపాదిస్తాడు అక్కడ? ఎందుకంటే రక్షణ పరంగా చూస్తే ఎక్కడా కూడా సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు సేఫ్ కాదనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. మరి సముద్ర తీర ప్రాంతాన్ని మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంగా ఎలా ఎంచుకుంటున్నాడో ఆ తెక్కలోడికే తెలియాలని విషయం. అంటే అతనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవారు అట్లా ఇస్తున్నారు. అతను ఒక పార్టీకి అధ్యక్షుడు. ఏ ప్రాంతం ఏ హద్దులు ఉన్నాయి సరిగ్గా చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం హద్దులు ఉన్నాయి, ఏ హద్దులు కూడా తెలుసో లేదో కూడా తెలియదు. 13 జిల్లాలకు హద్దులు ఎటువంటివో కూడా తెలియదు.